టు మై ఛానల్ బిఎస్సి డిగ్రీ ఫిఫ్త్ సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చూడండి. సాల్వ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ సైన్ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ టీ. చూడండి, ఒకసారి ప్రాబ్లం చూస్తానే ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది? కన్వల్యూషన్ థియరం లెక్క ఉంది. ఏంది ఫార్ములా? కన్వల్యూషన్ థియరం. ఇంటిగ్రల్ 0 టు టీ ఎఫ్ ఆఫ్ యూ ఇంటూ జీ ఆఫ్ టీ మైనస్ యూ ఇంటూ డియూ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఆఫ్ పి. చూడండి ప్రాబ్లం ఒకసారి మీరు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ యూ అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి అంటే ఇది జీ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ పి అంటే ఎఫ్ ఆఫ్ పిని చేసేసాను. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పిని చేయాలి. అంటే ఏముంది ఇక్కడ? సైన్ ఆఫ్ టీ మైనస్ యూ ఉంది. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ జీ ఆఫ్ పి అంటే సైన్ పి రాసుకోండి. జీ ఆఫ్ టీ కావాలంటే పి ప్లేస్లో టీ పెట్టడమే, అంతే. చూడండి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ సైన్ టీ. చూడండి ప్రాబ్లం ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ మీరు ఎలాగైనా అప్లై చేసుకోవచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఎఫ్ ఆఫ్ ఎస్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 చేస్తే 1/s, ఎఫ్ ఆఫ్ టీని చేస్తే ఎఫ్ ఆఫ్ ఎస్, సైన్ టీని చేస్తే a/s² ప్లస్ a². చూడండి, ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే కామన్ తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎస్ into 1/s² plus 1 is equal to 1/s. ఎఫ్ ఆఫ్ ఎస్ అయితే మీరు కామన్ తీసుకోండి. 1 మైనస్ 1/s² ప్లస్ 1 is equal to 1/s. చాలా సింపుల్గా ఉంటాయి సమ్స్. ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం s² ప్లస్ 1 అంటే s² ప్లస్ 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/s. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఎఫ్ ఆఫ్ ఎస్ s² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/s. అంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు s² ప్లస్ 1/s³. 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు s²/s³ ప్లస్ 1/s³. s² క్యాన్సిల్ పోతే ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/s ప్లస్ 1/s³.
ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ప్లస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s పవర్ 2 ప్లస్ 1. 2 ఫ్యాక్టోరియల్తో మీరు డివైడ్ చేయండి, 2 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేయండి. ఇది ఏ ఫార్ములా లెక్క ఉందిమా? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు t పవర్ n. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ s f ఆఫ్ t. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s వాల్యూ 1/2 ఫ్యాక్టోరియల్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1 అంటే t స్క్వేర్. f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ t స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 మా f ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ బై 2. ప్రాబ్లమ్స్ అయితే ఇలా చేయండి. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.